ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకుముందు సీబీఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్ను అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. కాగా ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. కాగా నిన్నటి విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. నిజానికి బుధవారం కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకుముందు సీబీఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్ను అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. కాగా ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. కాగా నిన్నటి వరకు విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. నిజానికి బుధవారం కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.